మన యువ నాయకుడు యువగలం రథసారథి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఈరోజు కార్యకర్తలే అధినేతలుగా ఉండే మన పార్టీకి ఇంకా కొండంత బలంగా తయారైన మన కార్యకర్తలు నాయకులకు స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము. కడప జిల్లా తరఫున కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కు విచ్చేసిన మన ఈరోజు సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఘన విజయం సాధించినాక తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంపికై మొట్టమొదటిసారి కడప నియోజకవర్గ క్యాడర్ మీటింగ్కి వచ్చిన మన యువగలం సారథి యువ నాయకులు మంత్రివర్యులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరపున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన అతిథులు నాయకులకు కార్యకర్తలకు స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించిన నాటికి ముందు 20 ఏండ్ల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవలేదు. దానివలన చాలా మంది కార్యకర్తలు నిస్పృహతో ఉండడం కానీ నైరాస్యంతో ఉండడం కానీ కొంతమంది పార్టీ మారడం కానీ కొంతమందికి పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ అభిమానాన్ని బయటికి చూపించేదానికి భయపడ్డం కానీ అలాగనే కొంతమంది న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం కానీ ఉన్న పరిస్థితిలో ఈ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను అలాగనే కార్యకర్తలను సంయమనం చేసుకుని యువగలం పాదయాత్ర నుండి స్ఫూర్తి పొందిన యువతను భరోసా ఇస్తూ నింపుతూ మళ్ళీ కడపను మొట్టమొదటి మెట్టు నుంచి ఎక్కుకుంటా తన రాజకీయ చతురతతో వ్యూహరచనలు చేసి మనకు దిశానిర్దేశం చేసి మన గెలుపుకు కారణమైన మన వాసన్నకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో 24 ఎన్నికలకు ముందు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు చేసిన పాదయాత్ర మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా భయభ్రాంతులు చేసినా ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు వీళ్ళ మళ్ళీ ఏమవుతుంది 1 గంట తిరిగిపోతారు వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి
వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం వచ్చినట్టు మన పిల్లలు మనతో పాటు నడుస్తున్నారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము. ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేస్తాం. మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేసినారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూత్ కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూత్లోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం. వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికార్సైన క్యాంపెయినింగ్ టీంతో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కొద్ది కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, 50 డివిజన్లు ఉన్న మన కార్పొరేషన్ 66 డివిజన్లు అవుతా ఉంది. ఈ పార్టీలో కష్టపడి పనిచేసిన సమర్థులైన నాయకులకు అవకాశాలు వస్తాయి. మనందరము కష్టపడి రేపు కార్పొరేషన్ కొట్టబోతున్నామా లేదా? కొట్టి మన యువ నాయకుడికి బహుమతిగా ఇవ్వబోతున్నామా లేదా? జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ గారికి కడప కార్పొరేషన్ బహుమతి